ఈ సెషన్లో మనము ఆల్రెడీ క్రియేట్ చేసిన ఏకేఎస్ క్లస్టర్ని పవర్షెల్ ద్వారా ఎలా కనెక్ట్ చేస్తామో, ఒకవేళ కనెక్ట్ అవ్వాలంటే దానికన్నా ప్రీ రిక్విజిట్స్ ఏమేమి అవసరమో, సో డైరెక్ట్గా కమాండ్స్ రన్ చేస్తే అది ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే దాన్ని రన్ చేయడానికి ప్రీ రిక్విజిట్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటి చూద్దాము. సో ఏమేమి స్టెప్స్, ఒక 5-6 స్టెప్స్ ఉంటాయి. అవి లిస్ట్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి మనము ఇన్స్టాల్ ఏజీసీఎల్ఐ. ఏజీ కమాండ్స్ ఏదైనా రన్ చేస్తే అవి రన్ అవ్వాలంటే ఏజీసీఎల్ఐ అని చెప్పేసి ఒక ఎంఎస్ఐ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ ఇన్స్టాలర్. అది మనము విండోస్లో ఇన్స్టాల్ చేసుకున్నామంటే ఏజీ కమాండ్స్ రన్ అవుతాయి. ఒకటి అది. రెండోది వచ్చేసి ఏజీ ఏకేస్ ఇన్స్టాల్ ఐఫోన్ సిఎల్ఐ అని చెప్పి ఈ కమాండ్ రన్ చేసాం అనుకోండి, క్యూబ్ సిటిఎల్, క్యూబ్ లాగిన్ ఏవైతే కుబర్నెటిస్ క్లస్టర్ని కనెక్ట్ అవ్వడానికి అవసరం పడతాయో అవి డౌన్లోడ్ అవుతాయి ఈఎక్సీలో. థర్డ్ వచ్చేసి మనము కుబర్నెటిస్ క్లస్టర్కి ఏదైతే క్రియేట్ చేసామో ప్రీవియస్ ల్యాబ్లో, పోర్టల్లోకి వెళ్ళి దాని అక్కడ నుంచి మనకు కావాల్సిన కమాండ్స్, ఈజీ కమాండ్స్ ఎలా తెచ్చుకోవచ్చు, దాన్ని యూస్ చేసుకొని మనము పవర్ షెల్ని ఓపెన్ చేసేసి ఆ ఆ కమాండ్స్ రన్ చేసి ఒకటి తర్వాత ఒకటి కనెక్ట్ అవ్వగలుగుతున్నామా లేదు చూద్దాము. ఓకే, అది థర్డ్ అండ్ ఫోర్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి గెట్ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి ఒక కమాండ్ వస్తుంటుంది. సో అది బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తుంటుంది, క్యూబ్ కాన్ఫిగ్ ని ఫిల్ చేస్తుంటుంది. సో అది ఎలా ఉంటుంది, ఏమేమి డీటెయిల్స్ వచ్చి దాని లోపల కూర్చుంటాయో అది చూద్దాం. ఎట్ లాస్ట్ వ్యాలిడేట్ చేద్దాము మనము వెదర్ వీఆర్ ఏబుల్ టు మనము కనెక్ట్ అయ్యామా క్లస్టర్కి. బేసిక్ కమాండ్స్ రన్ చేసి చూద్దాం. ఈ 6 స్టెప్స్ ఒకటి తర్వాత ఒకటి చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇన్స్టాల్ ఏజీసీఎల్ఐ. కాపీ చేసుకుంటాను లింక్, వెళ్ళిపోయి ఇక్కడ పేస్ట్ చేసేసి రన్ చేస్తాను. రన్ చేయగానే ఈ పేజ్ వచ్చింది. ఈ పేజ్ వచ్చేసి ఇన్స్టాల్ అజూర్ సిఎల్ఐ అండ్ విండోస్ అంటుంది. కొద్ది కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇన్స్టాల్ ఆర్ అప్డేట్ అన్నది. సో ఎంఎస్ఐ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ ఈఎక్సి డౌన్లోడ్ అయిపోతే డబుల్ క్లిక్ చేస్తే అయిపోతుంది. లేదు నేను పవర్షెల్ ద్వారా చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి కమాండ్ ఉంది, దీన్ని కాపీ చేయండి. కాపీ చేసేసి జస్ట్ రైట్ క్లిక్ ఈ విండోస్ పవర్ షెల్ ఏదైతే ఉందో దాని మీద రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని టైప్ చేస్తే అది వస్తుంది. సో ఇక్కడ పైన చూపిస్తుంది అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి. సింపుల్గా కమాండ్ రన్ చేసేసి ఆ కమాండ్ క్లిక్ చేస్తే మీకు ఎంటర్ కొట్టగానే ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో వన్స్ ఇన్స్టాల్ అవ్వగానే అసలు ఏజీ కమాండ్స్ రన్ అవుతాయని చెప్పాను కదా ఇందాక. సో జస్ట్ ఏజీ అని టైప్ చేసి చూద్దాం. సో మీకు ఇలా మొత్తం ఇలా వచ్చిందంటే ఏంటంటే ఏజీ ప్రాపర్గా ఇన్స్టాల్ అయిపోయింది. నేను ఇంకా ఏజీ కమాండ్లెట్స్ రన్ చేయొచ్చు అని. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటో చూద్దాం. ఏజీ ఏకేఎస్ ఇన్స్టాల్ సిఎల్ఐ. సో ఇక్కడికి వెళ్ళిపోదాము. ఏజీ ఇప్పుడే ఇన్స్టాల్ చేశాం కాబట్టి ఏజీని ఐడెంటిఫై చేయగలుగుతుంది ఇది ఏజీ కమాండ్లెట్స్. సో టైప్ చేయగానే kubectl.exe ఇది డౌన్లోడ్ చేస్తుంది. డౌన్లోడింగ్ క్లయింట్ టు kubectl.exe. ఇది ఎక్కడ డౌన్లోడ్ చేస్తుంది, నా యూజర్ నేమ్ లోపల .azure-kubectl అన్నది దాని లోపల డౌన్లోడ్ చేస్తుంది. అండ్ ఆల్సో క్యూబ్ లాగిన్ కూడా ఇది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది. సో సి డ్రైవ్ లోపల మామూలు చెక్ చేద్దాము. సి డ్రైవ్లో యూజర్స్కి వెళ్ళి ఇది నా యూజర్ ఐడి .azure.kubectl, ఇక్కడ kubectl వచ్చేసింది. .azure-cube లాగిన్, దీని లోపల క్యూబ్ లాగిన్ వచ్చింది. ఈ రెండు ఇక్కడ వచ్చాయి. కానీ క్యూబ్ సిటిఎల్, క్యూబ్ లాగిన్ ఐడెంటిఫై కావాలంటే ఈ రెండు వచ్చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఆటోమేటిక్గా ఇది యాడ్ చేసేసింది. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, పాత్స్, ఎడిట్ కొడదాము. సో ఇక్కడ లేదా, ఇక్కడ చెక్ చేద్దాం. యా, అజూర్ క్యూబ్ సిటిఎల్, క్యూబ్ లాగిన్ ఇక్కడ ఇక్కడ యాడ్ చేసేసింది ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో. ఓకే, రేపు నేను పవర్ షెల్ ఏదైనా ఓపెన్ చేసేసి క్యూబ్ లాగిన్ అని క్యూబ్ సిటిఎల్ కానీ టైప్ చేస్తే ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయగలుగుతుంది. సో సెకండ్ స్టెప్ దీంతటితో అయిపోయింది.
kubectl క్యూబ్ లాగిన్ డౌన్లోడ్ అయ్యింది. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో ఆ ఈఎక్సీలు యాడ్ అయిపోయాయి. సో థర్డ్ వచ్చేసి ఓపెన్ కుబర్నెటిస్ క్లస్టర్, క్లిక్ కనెక్ట్, సెలెక్ట్ అజూర్ సిఎల్ఐ. సో ఇప్పుడు మనము క్లస్టర్ని ఎలా కనెక్ట్ అవుతామో చూద్దాం. బ్రావోస్ ఏకేఎస్ -RG అని చెప్పేసి ఆ రిసోర్స్ గ్రూప్లో మనం మన క్లస్టర్ క్రియేట్ చేస్తాం, రైట్? సో ఇది మన క్లస్టర్ బ్రావోస్ ఏకేఎస్. సో ఓరియూ లోపల కనెక్ట్ అని అనిపిస్తుంది. కనెక్ట్ క్లిక్ చేయండి. కనెక్ట్ క్లిక్ చేయగానే మనం అజూర్ సిఎల్ఐ వాడి చేద్దాము. సో ఫస్ట్ అంటుంది ఏజీ లాగిన్. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఒక 4-5 కమాండ్స్ ఉన్నాయి. 1 2 3 4. ఈ 4 కమాండ్స్ ఏంటంటే ఈ రన్ చేయగానే మనం కనెక్ట్ అయిపోతాము. తర్వాత ఏంటంటే శాంపుల్ కమాండ్స్. మనం కనెక్ట్ అయిన తర్వాత ఆ, ఏమన్నా డీటెయిల్స్ మన డిప్లాయ్మెంట్స్ రిలేటెడ్ కానీ, నోట్స్ రిలేటెడ్ కానీ, పాడ్స్ ఇంకా ఫర్దర్గా ఏమన్నా రిలేటెడ్ టు అవర్ క్లస్టర్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలన్నా చేయాలన్నా ఆ సింపుల్ కమాండ్స్ రన్ చేసి చేయొచ్చు. ఫస్ట్ ఏజీ లాగిన్ చేద్దాము. ఈజీ లాగిన్ ఏం చేస్తుందంటే మన అజూర్ అకౌంట్కి కనెక్ట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది క్లిక్ చేయగానే ఆ, ర్- ఇది అడుగుతుంది నీ అకౌంట్ ఇదేనా అని. ఓకే, కంటిన్యూ అని కొట్టంగానే అది రిట్రైవ్ చేసుకుంటుంది టెనెంట్స్ ఏమేమి ఉన్నాయి, డేటా రిట్రైవ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ కనెక్ట్ చేస్తుంది. ఓకే, నా అకౌంట్కి వచ్చేసి ఒకటే సబ్స్క్రిప్షన్ ఉంది ఇప్పుడు. సో +1 1 ప్రెస్ చేయగానే సెలెక్ట్ చేసుకుంది. సో కనెక్ట్ అయిపోయాను. ఏజీ అకౌంట్ షో అని టైప్ చేస్తాను. సో నౌ ఐఎమ్ కనెక్టెడ్ టు దిస్ టెనెంట్. ఫ్రీ ట్రయల్ అనే సబ్స్క్రిప్షన్కి నేను కనెక్ట్ అయిపోయాను. సో నెక్స్ట్ ఇది రన్ చేద్దాం. ఏజీ అకౌంట్ సెట్ సబ్స్క్రిప్షన్. జనరల్గా మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నప్పుడు ఆ, ఇది బాగా ఉపయోగపడుతుంది. నా డిఫాల్ట్గా అయితే ఒకటే ఉంది. ఇది రన్ చేయకపోయినా నాకు నడుస్తుంది. కానీ ఆ, ఇది ఇక్కడ ఇచ్చాడు మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి కదా, నీ క్లస్టర్ ఈ సబ్స్క్రిప్షన్లో ఉంది, ఈ సబ్స్క్రిప్షన్కి ఫస్ట్ సెట్ చేసుకో అని చెప్పేసి చెప్తుంది కమాండ్. నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ క్లస్టర్ క్రెడెన్షియల్స్. ఏజీఏకేఎస్ గెట్ క్రెడెన్షియల్స్, రిసోర్స్ గ్రూప్ నేమ్, నేమ్ ఆఫ్ ద క్లస్టర్ ఇచ్చాడు. సో ఇది ఏజీఏకేఎస్ గెట్ క్రెడెన్షియల్స్ రిసోర్స్ గ్రూప్ ఇది ఇచ్చిన తర్వాత ఇది రన్ చేయగానే ఏంటంటే మనకు ఒక .cube కాన్ఫిగ్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఆ కాన్ఫిగ్ ఫైల్లో ఈ దీని డేటా వచ్చేసి కూర్చుంటుంది. .cubeకి వెళ్ళి మీరు కాన్ఫిగ్ ఫైల్ చూస్తే, ఇది ఓపెన్ చేసి చూస్తే, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ జస్ట్ వన్స్. సో ఈ సర్టిఫికేట్ అథరైజేషన్ డేటా, సో బ్రావోస్ కేస్ రిలేటెడ్ ఇలాంటి కీస్ అన్ని కూడా క్యూబ్ కాన్ఫిగ్లో ఉంటాయి. సో ఈ క్రెడెన్షియల్స్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో పెడుతుంది. నెక్స్ట్ క్యూబ్ లాగిన్. సో ఇది కూడా అథెంటికేషన్ కోసం ఉంటుంది. సో జనరల్గా మనం ఫర్దర్గా ఏమైనా రన్ చేసినప్పుడు అది ఒక ఐడి ఇస్తూ ఉంటుంది అనమాట. దీన్ని వెళ్ళి మనం బ్రౌజర్లో పేస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది రన్ చేస్తే అంటే అది రాదు. సో ఇప్పుడు మనం కనెక్ట్ అయిపోయాము, మన క్లస్టర్కి కనెక్ట్ అయిపోయాము. సో నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాం. సో ఈ క్లస్టర్లో నేమ్ స్పేసెస్ ఏంటి, డిప్లాయ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అవి చూపిస్తుంది ఇక్కడ. సో kubectl get name space, kubectl config context. సో గెట్ హైఫన్ కంటెక్స్ అని టైప్ చేసి చూద్దాము అసలు దేనికి కనెక్ట్ అయ్యి ఉంది. మనం బ్రావోస్ ఏకేఎస్ అనే క్లస్టర్కి కనెక్ట్ అయి ఉన్నామని చూపిస్తుంది. సో దిస్ ఇస్ హౌ మనము ఇలా కనెక్ట్ అవుతాము కుబర్నెటిస్ క్లస్టర్కి కమాండ్స్ వాడి. సో ఈ ఆటోమేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ కమాండ్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. హిస్టరీ అని టైప్ చేయండి మీరు. కమాండ్స్ అన్నీ రన్ చేసావు ఏంటంటే సీక్వెన్స్లో పెట్టేసి మనము రన్ చేసాం అనుకోండి, బేసిక్గా ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి రన్ అయిపోయి మీరు కనెక్ట్ అయిపోతారు. సో ఈ వీడియోలో మనము కుబర్నెటిస్ క్లస్టర్కి ఎలా కనెక్ట్ అవ్వాలి పవర్ షెల్ ద్వారా అది చూసాము.